అనంతపురం తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి బయలుదేరారు. అయితే బుక్కపురం వద్ద పెద్దారెడ్డిని రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి అడ్డుకున్నారు పోలీసులు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అనుమతించిన పోలీసులపై జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి బయలుదేరారు. అయితే బుక్కపురం వద్ద పెద్దారెడ్డిని రోడ్డుకు అడ్డంగా జీపులు పెట్టి అడ్డుకున్నారు పోలీసులు. హైకోర్టు ఆదేశాలున్నా అనుమతించని పోలీసులపై జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, గుడ్ ఆఫ్టర్నూన్ శశి. ఈ రోజు ఏదైతే నిన్నటి రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డికి కోర్టు ఆర్డర్స్ ఉండడంతో తాడిపత్రికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నారాయణ రెడ్డి అడ్డుకున్నారు. అయితే నిన్నటి సాయంత్రం దాదాపు 7 గంటల వరకు కూడా నన్ను తాడిపత్రికి అనుమతించాలని చెప్పేసి కూడా రోడ్డుపైనే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ. అయితే పోలీసుల జోక్యంతో నిన్నటి రోజు స్వగ్రామం తిరిగి వెళ్లిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి అనంతపురం వస్తున్న తరుణంలో తను ఏమైనా మళ్ళీ అటువైపు నుంచి తాడిపత్రులకి వెళ్తాడేమో అన్న అనుమానంతో పోలీసులు 3 చోట్ల పెద్దారెడ్డిని మార్గ మధ్యంలో జీపులు అడ్డం పెట్టి ఆపారు. మరొక చోట కంచెలు కూడా రోడ్డుకు అడ్డంగా వేసి ఆపిన పరిస్థితి అయితే మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. కోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పోలీసులు కూడా అమలు చేయాలని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోకి వస్తే శాంతి భద్రతలు దెబ్బతింటాయన్న అంశం మీద పోలీసులే లంచ్ మోషన్ పిటిషన్ వేశారు నిన్నటి రోజు. అయితే నిన్నటి రోజు నేటికి వాయిదా వేశారు. అయితే నేడు లంచ్ మోషన్ పిటిషన్ వస్తుంది అనుకుంటే ఈ రోజు కూడా మరి ఆ లంచ్ మోషన్ పిటిషన్ రేపటికి వాయిదా వేయడంతో చేసేదేమీ లేక కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి కూడా అనంతపురంకు బయలుదేరారు. ఇదే క్రమంలో దాదాపు 3 చోట్ల పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. అయితే దీనిపైన ఇప్పుడే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సమావేశం కూడా నిర్వహించారు. నేనేమైనా నక్సలైటా లేకుంటే ఏమైనా గజ దొంగన, పోలీసులు వ్యవస్థ తీరుపైన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నారు. అయితే ఈ ప్రజాపాలనలో అని అంటున్నారు, ఈ కాలంలో ఒక ఎమ్మెల్యేకే న్యాయం జరగకపోతే మీ పాలనలో పాలనకి ఎటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు మాట్లాడడం ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు శశి. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.